లో నుండి ఒక వాక్య భాగాన్ని మనము ధ్యానము చేసుకుందాం. సామెతల గ్రంథము 16వ అధ్యాయము 17వ వాక్యం. రెండవ భాగం. తన ప్రవక్తనను కనిపెట్టువాడు తన ప్రాణమును కాపాడుకొనును. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడవై ఉన్న ప్రభువా, అల్పుడనయ్యున్న నన్ను మరుగుపరిచి నువ్వు ప్రత్యక్షమై నీ బిడ్డలతో మాట్లాడమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. గట్టిగా చెప్పండి ఆమేన్. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, చదవబడిన వాక్య భాగములో తన ప్రవక్తను కనిపెట్టువాడెవడో వాడు తన ప్రాణమును కాపాడుకుంటాడు అనబడిన మాటను మనం చదువుకున్నాం. ఈ వాక్య భాగంలో 4 అంశాలు ఉన్నాయి ఆ ఒక్క వచనములో. అయితే 4 వచనములు మనము ధ్యానము చేసేంత సమయం మనకు లేదు గనుక అందులో చివరి మాట కాపాడుబడును లేకపోతే కాపాడుకొనును అనబడిన మాటను మనము ధ్యానము చేసుకుందాం. నా ప్రియులారా, తన ప్రాణమును కాపాడుకుంటాడు. వాస్తవానికి సామాన్యముగా సహజముగా మనము ఏదో ఒకదాన్ని కాపాడుకునేదానికి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాం. ఏదో ఒకటి కాపాడుకోవాలని. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని మాటలు చెప్తాను. మన కంటిని కాపాడుకోవాలని ఎవడైనా తన వ్రేలు మన కంటి యొద్దకు తీసుకొస్తున్నప్పుడు ఎమ్మటే రెప్ప ఏమైపోద్ది? ఆటోమేటిక్గా ఏమైపోద్ది? మూతపడిపోతుంది. అంటే ఈ రెప్ప కన్నుని ఏం చేస్తుందంటే కాపాడుతుంది. వేరేలే కాదు, ఒక పెద్ద గాలి, ఆ గాలిలో ధూళి అంతా లేచి వస్తున్నా కూడా కళ్ళు ఎట్టు పెట్టుకొని చూస్తాం మనము. ఒకవేళ చూడాలని ఆశ ఉన్నా కూడా అటు చూస్తాం. ఎందుకని? ఈ రెప్పలు ఆ కంటిని కాపాడుతుంది. దానికి చెప్పాల్సిన అవసరం లేదు. రెప్పలో ధూళి వస్తుంది, మూసుకో అని రెప్పలకు చెప్పాలనా? చెప్పని అవసరం లేదు. ధూళి వస్తున్నప్పుడే, లేకపోతే ఎవడైనా వ్రేలు మన కంటి వద్దకు తీసుకొస్తున్నప్పుడే ఆటోమేటిక్గా ఈ రెప్ప మూతపడిపోతుంది. ఈ రెప్ప తన కంటిని కాపాడుతుంది. ఇంకా చెప్పాలంటే మన పాదములకు ఏ ముళ్ళు, ఏ రాయులు కుర్చుకోకూడదని చొప్పులు వేసుకొని, కాళ్ళ చోట్లు వేసుకొని మనము మన పాదములను కాపాడుకుంటూ ఉన్నాం. మన సిగ్గు కాపాడేదాని కొరకు మనము వస్త్రములను ధరించుకున్న ఈ వస్త్రములు మన సిగ్గును కాపాడుతూ ఉంది. ఇక చెప్పాలంటే ఒక తల్లి తన గర్భములో ఉన్న శిశువును 10 మాసములు కాపాడుతూ ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. 10 మాసములు గర్భంలో ఉన్న శిశువు హ్యాపీగా ఉంటాడు. మెరుపులు వచ్చినా, ఉరుములు వచ్చినా. కానీ ఆవేదనలో అతలాకుతలమైపోయేది ఎవరు? తల్లే. ఆశపడింది ఏమన్నా తినాలన్నా కూడా తినేదని కుదురుతుందా? కుదరదు. ఎందుకనంటే బిడ్డను కాపాడాలి. ఇష్టం వచ్చినట్లు పరిగెత్తుకొని పోయేదానికి అవకాశం ఉందా? ఉండదు. ఎందుకని? బిడ్డను కాపాడుకోవాలి. చెడు పుడి అని తినే అవకాశాలు ఉంటాయా అంటే ఉండవు. ఎందుకని? కడుపులో ఉన్న బిడ్డను కాపాడుకోవాలి. ఎట్లాగైనా సరే తన బిడ్డను కాపాడుకోవాలని
ఆ తల్లి ఆరాట పడుతూ ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగునగాక. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇలా ప్రతి దినము ఏదో ఒకటి మనం కాపాడుకుంటున్నాం. కాపాడాలని ప్రయత్నాలు చేస్తూనే ఉంటాం. ఇప్పుడు బైక్లో వెళ్తున్నప్పుడు కూడా మన ఊపిరి కాపాడబడాలని మనము ఏం చేసుకుంటాం? హెల్మెట్లు వేసుకుంటాం, ఊపిరి కాపాడుకోవాలని. ఒకవేళ కింద పడితే కాళ్ళు చేతులు ఇరిగినా బతుకుతాం, కానీ తలలో కానీ దెబ్బ తగిలితే బ్రతకలేం, చనిపోతాం. కాబట్టి ఊపిరి కాపాడుకునే దానికి హెల్మెట్ వేసుకుంటాం. ఇలాగూ నా ప్రియులరా, మన పిల్లల విషయములలో వాళ్ళని కాపాడాలని ఈ వాతావరణాలలో వర్షాలు పడుతున్నప్పుడు వర్షములలో తడవకుండా వారిని మనం ఏం చేస్తాం? కాపాడుతాం. ఎర్రటి ఎండలకు తిరిగితే ఒకవేళ ఒళ్ళు వేడొచ్చి ఒళ్ళు గొల్లైపోతుందేమని చెప్పి ఎండకు వాళ్ళని వెళ్ళనివ్వకుండా మనం వారిని ఏం చేసుకుంటాం? కాపాడుకుంటాం. ఇలా కాపాడుతూనే చాలా విషయాలు కాపాడుతూనే మన జీవితాలు కొనసాగుతూ ఉన్నాయి. అయితే ఇక్కడ సొలొమోను అంటాడు, మీ ప్రాణములను మీరు కాపాడుకోవాలి. ఈ మాట చదివినప్పుడు నాకు ఒక అనుమానం వచ్చింది. అసలు ప్రాణాలు మనం ఎట్లా కాపాడుకోగలుగుతాం? ఇప్పుడు ప్రాణాలు కాపాడుకుంటూ బతికితే అసలు భూమి మీద జనాభా సంఖ్య అసలు తగ్గదు. ఏమైపోతుంది? జనాభా సంఖ్య ఎప్పుడో ఎవరో ఒక గొప్ప దైవ సేవకుడు చెప్తుంటే ఒక రోజుకి ఇంచుమించు 152,000 మంది చనిపోతున్నారంట. భారతదేశంలో మాత్రం 152,000 మంది చచ్చిపోతే 160,000 మంది పుడుతున్నారంట. చూసారండి? వీళ్ళకి అమ్మ చిన్నగా ఆ పాటలు వింటున్నట్టు, అబ్బా కమ్మగా ఉందబ్బా. వింటుంటారా? ఏంది నేను చెప్పేది వింటున్నారా లేదు? మీరు అవి వింటున్నారా? దరిద్రం చుట్టుకుంటుంది కొంపలకి, స్పందించట్లేదు అసలు. అమ్మ శోభర్ అనేది ఓయమ్మ చూశారు. గాయమారపల్లి షాక్ ఎట్టుంటుందా? చెప్పిన మాట రా గాయమారపల్లిలో. ఓరు మోసపోతేనే సరిపోని వారు మారు మనసు కొరకు మనం అందరం ప్రార్థన చేద్దాం. అంటే శోభర్ అని కాదు, గాయమారపల్లి కొరకే. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. నేను చెప్పే మాట ఏంటంటే నా ప్రియులరా, మనం చనిపోకపోతే, ఒకవేళ మనకు అంతము కానీ లేకపోతే అసలు భూమి మీద జనాభా సంఖ్య తగ్గదు. ఈ మధ్య ఏదో ఒక సంఖ్య తీశారంట, ఒక సర్వే తీశారంట. ఏంటంటే చెన్నై నిండిపోయిందని. వర్షాలు వచ్చి నిండిపోయింది, వర్షాలు వచ్చి నిండిపోయింది అన్నాం. ఇప్పుడు జనాలు వచ్చి నిండిపోయారంట. అవును, ఇల్లులు బాడికలు కూడా దొరకట్లేదు. నిజం. మీరు చూడండి, ఎక్కడ పెట్టినా జనాలు. మధ్యరాత్రి 12 గంటలకు వెళ్ళిన హోటల్ ఫుల్గా ఉన్నారు జనాలు. నాకు అనిపిస్తుంది, ఎవరు వీళ్ళందరూ ఎక్కడ ఉంటున్నారు? వీళ్ళు పగుల్లో రోడ్లో పోదామనుకున్నా ట్రాఫిక్ జామే, రాత్రిలో వెళ్దామన్నా ట్రాఫిక్ జామే, టీ నగర్కి పోయి ఏదైనా ఒక జత బట్టలు తీసుకుందామన్నా జనం ఫుల్గా ఉండే, బస్సులు ఎక్కే బస్సు నిండిపోయా, ట్రైన్లు వస్తే ట్రైన్లు నిండిపోయా, బైకులు నిండిపోయా. ఎక్కడున్నారు ఈ జనాలు? 1,52,000 మంది చచ్చిపోతేనే జనాలు నిండిపోతున్నారు. ఇంకా స్తోత్రం చెప్పండి గట్టిగా. ఒకవేళ మరణమే కానీ నిజంగా లేకుండా ఉంటే అసలు ఎట్లుండేదో పరిస్థితి. ఇప్పుడు ఏమన్నాడంటే, మీ ప్రాణములు మీరు కాపాడుకోండి. మీరు చెప్పండి, నిజంగా మన ప్రాణాలు మనం కాపాడుకోగలుగుతామా? అమ్మా, మన ప్రాణాలు కాపాడుకోగలుగుతామా? అంత గ్యారెంటీ ఉందా మనకి? మన ప్రాణాలు మనం కాపాడుకునేటట్లు కానీ ఆప్షన్ కానీ ఉండుంటే, కరోనా దెబ్బకి కుప్పల జనాలని పాతి పెట్టాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ప్రయత్నాలు చేశాం కాపాడబడాలని. కుదిరిందా? ఎన్ని మాస్కులకు పెట్టారు డబ్బులంతా. శానిటైజర్ లీటర్లు తాగారు. తాగరులే,
పూసుకున్నారు. ఆ మధ్య ఒక ఇంటికి వెళ్తే కలర్లు మాస్కులు తగిలిచ్చారు, అన్ని కలర్లు మాస్కులు. ఇదేందమ్మా అని అడిగా. వాళ్ళ కూతురు అంటే ఏ డ్రెస్ చేస్తే ఆ డ్రెస్ లిప్స్టిక్ కొట్టుద్దంట, లిప్స్టిక్. ఏ కలర్ డ్రెస్ చేస్తే ఆ కలర్ లిప్స్టిక్. లిప్స్టిక్ సరే అమ్మా, లిప్స్టిక్ కొట్టుకున్నారులే, మరి ఇదేందని అడిగినా. లిప్స్టిక్ కొడితే ఇప్పుడు తెలియదుగా. ఏ కనపడితే లిప్స్టిక్, అది లిప్లే కనపడదు, లిప్స్టిక్ ఏమన్నా. అందుకని ఆ కలర్ మాస్కులు పెట్టుకున్నాను. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. అసలు నాకు ఏ పీకులాట్లేదు కాదు. స్తోత్రం చెప్పండి గట్టిగా. అసలు మ్యాచింగ్లు అబ్బా, ఈ మ్యాచింగ్లు తీసే కదా టెన్షన్ చేస్తా చూడండి మర్తలను. అబ్బా చీకు పుట్టిపోతుంది అసలు. జీవితం మీద అక్కడే విరక్తి వచ్చేది. అబ్బా ఈ పిల్లని చేసుకోకుండా ఉంటే, అల్లొప్పుడు వచ్చింది ఒక పిల్ల పొల్లెమ్మని, ఆ పిల్లని చేసుకుంటే ఎంత బాగుండేది, ఈ పిల్లని తగలగట్టారు అని అక్కడ విరక్తి వచ్చేస్తుందండి భర్తలకి. ఎందుకని? మ్యాచింగ్లు కావాలి. దేవుని కృపలో నాకు ఏ మ్యాచింగ్ లేదు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆల్ ఇన్ ఆల్ ఓన్లీ వైట్ అండ్ బ్లాక్. స్తోత్రం చెప్పండి. ఎప్పుడు బ్లాక్ అండ్ వైటే. నేను బ్లాక్, డ్రెస్ వైటు. మనకు మ్యాచింగ్లు తీయాలి. అబ్బా ఈ కలర్ సెట్ కలదురా, ఈ బార్డర్ సెట్ అవుతుంటరా, ఈ బార్డర్ సెట్ కాదు కానీ ఇంకోటిది. ఇట్లాంటి ప్యూకులాట నాకు లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చెప్పండి గట్టిగా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మాస్కులు కలర్లో తీసుకున్నారే. భయంకరమైన విషయం చెప్పనా? పాతి పెట్టేదానికి స్థలము లేకుండా జేసీబీని తీసుకొచ్చి ఒక పెద్ద కొంత తీసి కుప్పల తెప్పల జనాలు దాంట్లో దోసేసి పూడి చేసేసారు. వేల మంది ఇండియాలో. సర్వ ప్రపంచంలో చూస్తే లక్షలు దాటిపోయారు. కాపాడబడిందా? మన ప్రాణాలు మనం కాపాడుకోగలుగుతామా? మరి ఎట్ట చెప్పాడు? నాకు నచ్చిన ఎక్కువ ఇష్టమైన పాట అది. ఎటు చూచినా ఎడారులే, ఎందు పోయినా ఎండమావులే, పరదేశి ఓ పరదేశి, పరదేశి ఓ పరదేశి, ఏ నాటికైనా ఈ కాయము మాయమగుటే కాయము, ఈ నాటికైనా యేసయ్యను చేరుకొనుటే న్యాయము. యేసు రక్తమే జయము, సిలువ రక్తమే జయము, 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 యేసు రక్తమే జయము, సిలువ రక్తమే జయము. దేవునికి స్తోత్రం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏనాటికైనా ఈ కాయము మాయమవుట. అమ్మా చెప్పరేంది తల్లులారా, ఓ మీరు తండ్రులా సరిపోని, చెప్పరేంది తల్లులారా, ఏనాటికైనా ఈ కాయము మాయమవుట. కాయం దాన్ని ఎవడు మార్చలేడు ఆ రాతని. ఎంతకాలం కాపాడుకోగలుగుతాం? కాపాడుకుంటే పోని ఎంతకాలం? ఒక 70 ఏళ్ళు బతుకుతామా? సరే పోనీ అండి, ఒక 100 ఏళ్ళు బ్రతకండి, దాని తర్వాత ఎవరు కాపాడుతారు? అయితే ఇక్కడ రాయబడిన మాట, మీ ప్రాణములను మీరు కాపాడుకొందురు. ఇక్కడ ప్రాణము అని ఉంది. తమిళ్లో ఏమని ఉంటుందంటే తన ఆత్మవై. దేవునికి స్తోత్రం కలుగునగాక. తెలుగుకి తమిళకి కొంచెం తేడా ఉంటుంది, కొంచెం మాటలు కొంచెం తేడా వస్తాయి. ఆత్మ
అంటే మన ఆత్మ అని అర్థం. తమిళ్ యొక్క లాంగ్వేజ్లో. అయితే తెలుగులో ప్రాణము అంటే ప్రాణ ఆత్మ శరీరం. శరీరము మన్ను అనేది వెనుకటి వలె మట్టికి చేరుని. ఊపిరి అంటే ఏంటి? అదే ఊపిరి, దాన్నే ప్రాణం అంటారు. శ్వాస విడుస్తున్నారా లేదా, ఊపిరి పోయిందా ఉందా అని చెప్పి బతికుండో చచ్చిపోయిండో అని ఎట్ట ప్రూఫ్ చేస్తారు? ముక్కుల నుండి కానీ గాలి రాకపోతే పోయింది అంటారు. పోయింది అని కూడా కదా, పోయింది. ఎప్పుడు పోయింది రా? పోయింది. ఎప్పుడు పోయింది? ఏం పోయింది? ప్రాణం పోయింది, గాలి పోయింది అంటారు. అంటే నేను చెప్పే మాట ఏంటంటే ప్రియులారా, ఈ ప్రాణం అన్నది గాలి, తెలుగు బైబిల్ ప్రకారం ప్రాణం. అయితే తమిళ్లో తన ఆత్మవై కాత్తుకొల్వాన్, ప్రైజ్ ది లార్డ్, తన ఆత్మను కాపాడుకుంటాడు. దేవుడికి మహిమ కలుగునగాక. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం అంటుంది మన ప్రాణములను మనము కాపాడుకొనుట కాదు, మన ఆత్మలను మనము కాపాడుకోవాలి. అంటే బ్రతుకుచున్నామన్న పేరు మాత్రమే ఉంది కానీ మీరు ఎక్కడ రయ్యా సౌండ్? నా ప్రియులరా, దేవుని వాక్యం అంటుంది మీరు బ్రతుకుచున్నారన్న పేరు మాత్రమే ఉంది కానీ మీరు చచ్చిన వారే. అంటే అర్థం ఏంటి? ఊపిరి కానీ ఒరే కాసేపు నాకు మళ్ళీ ప్రోగ్రాం ఉంది ఆడ. ఒక అర్ధగంట గట్టిగా వాక్యం చెప్పి 10 నిమిషాల్లో బల్లారది నుంచి వెళ్ళిపోవాలి మళ్ళీ అడిగి అదరా. వీళ్ళకి మళ్ళీ వర్షం వేరే వచ్చేటట్టుంది. వీళ్ళకి అదొక టెన్షను. ఆదివారం పూట గొడ్లన్నీ ఆరేసి వచ్చి ఉంటారు. అప్పుడే రూపేనా వెళ్ళిపోయిండు. మిమ్మల్ని ఓరకట చదివేశానండి నేను. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మీరు ఎప్పుడెప్పుడు ఏం చేస్తారో మీ ఫేస్ రియాక్షన్ ఎట్లా ఉంటాయో నాకు ఒక్కడికే తెలుసు. మొత్తం మీద ఎవరో సిగ్నల్ ఇచ్చారు వాన వచ్చేటట్టుందని, చల్లగా వెళ్ళిపోయాడు. నాకు తెలియదు. కాబట్టి నువ్వు డిస్టర్బ్ చేస్తా ఉన్నావంటే ఇంకా టైం అయిపోద్ది, వర్షం అవుతుంది. వీళ్ళ టెన్షన్ అది తట్టుకోలేదు. దేవునికి స్తోత్రం కలుగును కాదు. నేను చెప్పే మాట ఏంటంటే బ్రతుకుచున్నారన్న పేరు మాత్రమే ఉంది కానీ మీరు చచ్చిన వారంటే అర్థం ఏంటంటే వాళ్ళు ప్రాణాలు ఉన్నాయి కానీ వారి ఆత్మ చచ్చిపోయింది. పరిశుద్ధ గ్రంథంలో ఎఫెసీ పత్రికలో ఉంటుంది ఆ మాట, చదవండి. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 14వ వాక్యం. అందుచేత నిద్రించుచున్న నీవు మేల్కొని మృతులలో నుండి లెమ్ము, క్రీస్తు నీ మీద ప్రకాశించబోతూ ఉన్నాడు. చప్పట్లు కొట్టండి గట్టిగా. అందుచేత నిద్రించుచున్న నీవు మృతులలో నుండి లెమ్ము. తలపైకెత్త. అందుచేత నిద్రించుచున్న నీవు మృతులలో నుండి లెమ్ము. ఈ మాటకు మీకు అర్థమైందండి? నిద్రించుచున్న నీవు మృతుల యొద్ద నుండి లెమ్ము అంటే ఇప్పుడు వీళ్ళు ఎక్కడికి పోయి పడుకొని ఉన్నారంటే మృతుల ప్రక్కలో పోయి పడుకున్నారు. అంటే చచ్చిన శవముల దగ్గర పోయి వండుకున్నారు. చచ్చిన శవాల దగ్గర మనం వండుకుంటామా అమ్మా? మీకు ఒక చిన్న మాట చెప్పాలా. ఆ మధ్య ఒక డెత్ అయింది. డెత్ అయితే వచ్చినప్పటి నుంచి వాళ్ళ భార్య పలాడిపోతా ఉంది పాపం. నేను వదిలిపెట్టను, నేను ఉండలేనని. ఇంకా రాత్రి అంతా సరే జనాలు వచ్చారు, వాళ్ళు వచ్చి వెళ్ళిపోయారు. ఇంకా వీళ్ళు కుమారులు, కొడుకులు, కోడళ్ళు, కూతురు వీళ్ళందరూ చిన్నగా పోయి ఒక్కొక్కరి ఇళ్ళల్లో పోయి పడుకున్నారు. ఎవరన్నా బా నేను ఉండను, నేను వదిలిపెట్టి ఉండలేనా అని అన్నది. చిన్నగా అందరూ వెళ్ళిపోయారా. రాత్రి ఒకటి దాటింది. సరేలే అని చెప్పి దేనికో నేను అటు పోవాలని చెప్పి వెళితే
శవం మాత్రమే బయట ఉంది, ఏం లేదు. ఎవరు పలాడిపోయిందే, ఆమె లేదు. శవం ఒక్కతో వదిలిపెట్టిపోయారు. మరి కనీసం శవకి కాపలాన్ని ఉండదు ఎవరన్నా, ఎవరు లేరు. దాని తర్వాత తెల్లారి మరి అడిగిన, అమ్మ నేను వదిలిపెట్టి ఉండలేనంటివే, అస్సలు నేను ఉండలేనని చెప్తివే, మరి ఇప్పుడు శవాన్ని ఒంటరిని చేసిపోయావు ఏంటి నువ్వు అని అడిగితే, అనవు ఎట్టయిన శవం కాదన్నా అంటుంది. చూశారండి, మృతుల పక్కలో పోయి పడుకుంటారా? కొంతమంది సమాధుల దగ్గరకు పోయినప్పుడు పాతి పెట్టేటప్పుడు అబ్బా అస్సలు వాళ్ళు 10 మంది పోలీసులు వచ్చినా పట్టుకోలేరు. వాళ్ళు వదిలిపెట్టండి, నేను కూడా పోయి దూకుతాను దాంట్లో. చిన్న వదిలిపెట్టి వచ్చాను ఇంటికి, మరుసటి రోజు ఏమైనా పెట్టాలి మళ్ళీ. ఏమండి, ఈ గమ్ము మనం వచ్చి మనకు ఆమె కళ్ళు తీసుకొని తుడుచుకొని వచ్చి అక్కడ తీసుకు. ఎందుకంటే అంతకు మించి శ్మశానంలో ఉంటారా? మరి ఇక్కడ ఏం చెప్పాడు? మీరు మృతులలో పండుకున్నారు, మృతులలో నిద్రించుతున్న మీరు తిరిగి లేచి. అంటే అర్థం ఏంటంటే ఆత్మీయంగా చచ్చిపోయి ఉన్న వారి యొద్ద మీరు బస చేస్తూ ఉన్నారు. ఆత్మీయంగా చచ్చినారు, వారి యొద్ద పోయి మీరు నిద్ర చేస్తున్నారు, వారి యొద్ద వెళ్ళి పడుకుంటున్నారు. మీరు నిద్రించుచున్న మృతి చెందిన చచ్చిన వారి యొద్ద మీకేం పని? అంటే అర్థం ఏంటంటే వాళ్ళు బాహ్యపరంగా వాళ్ళ ప్రాణాలతోనే ఉన్నారు, ఆత్మీయంగా వారు చచ్చిపోయి ఉన్నారు. చాలామంది జీవితాలు ఏదైనా అట్లానే ఉన్నాయి. బ్రతికి ఉన్నారన్న పేరు మాత్రమే ఉంది, కానీ వారు చచ్చిన వారి మృతులే. అయితే ప్రియులారా, ఈ దినము ప్రభు అంటున్నాడు, అలాంటి సంఖ్యలో మీరు ఉండకూడదు. మీ ప్రాణాలు, మీ ఆత్మలను మీరు కాపాడుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. ప్రియులారా, ఈ సాయంకాల సమయంలో పరిశుద్ధ ఆత్మ దేవుడు నీతో నాతో చెప్పే మాట ఏంటంటే, మీరు కాపాడబడాలి, మీ ఆత్మలు కాపాడబడాలి, మీ ప్రాణాలు కాపాడబడాలి. ఆత్మ ఊపిరి గాలిలో కలిసిపోతుంది, ఆత్మ గాలిలో కలిసిపోద్ది అంటే కలవదు, మట్టిలో కలిసిపోద్ది అంటే కలవదు. 2 స్థలాలకు వెళ్ళాలి, ఒకటి పరలోకం, లేకపోతే ఈ ఆత్మకు మాత్రము మరణము. అదే కదా మనం అంటాం, అగ్ని ఆరదు, పురుగు చావదు. అంటే ఎన్ని సంవత్సరాలు ఎన్ని ఏండ్లైనా కూడా యాంపబడుతూనే ఉండాలి ఇంకా. కాబట్టి ప్రభు అంటున్నాడు, మీరు ఏది కాపాడుకున్నారు, కళ్ళు కాపాడుకుంటున్నారో, కాళ్ళు కాపాడుకుంటున్నారో, పాదాలు కాపాడుకుంటున్నారో, లేకపోతే మీ పిల్లలను కాపాడుకున్నారో, మీ సంతానాన్ని కాపాడుకున్నారో, మీ భర్తను కాపాడుకుంటున్నారో, వాట్ ఎవర్ ఇట్ ఈస్, అది ఏదైనా పక్కన పెట్టండి. ఈ దినం ప్రభు మీతో అంటున్నది, మీ ఆత్మలను మీరు కాపాడుకోవాలి. చేతులెత్తి స్తోత్రం చెప్పండి గట్టిగా. మీ ఆత్మీయ జీవితంలో మీరు కాపాడుకోవాలి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినము ప్రభు మీతో చెప్పమన్న ఒక 3 మాటలు. ఆత్మీయంగా మనం కాపాడబడాలంటే మనం ఒక 3 విషయాలను కాపాడుకోవాలి. ఎన్ని విషయాల్ని? 3 విషయాలను కాపాడుకోవాలి. చదవండి, క్లుప్తంగా చెప్తాను ఆ మాటలు. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 7వ వాక్యం. మంచి పోరాటము పోరాడి తిని నా పరుగును కడముట్టించి తిని. ఏం కాపాడుకున్నాడు? విశ్వాసమును నేను కాపాడుకున్నాను. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకు దేవుడిచ్చే బహుమానం మనం పొందాలంటే విశ్వాసమును మనము కాపాడుకోవాలి. అంత గొప్ప దైవజనుడైన పౌలు అంటున్నాడు, నేను మంచి పోరాటం పోరాడాను, నా పరుగును కడముట్టించాను, విశ్వాసమును నేను కాపాడుకున్నాను. దేవునికి స్తోత్రం కలుగునగాక. మనం ఏం కాపాడుకోవాలండి? ఇప్పుడు మనకి ఎవరన్నా బహుమానం ఇచ్చారనుకోండి, మన పెళ్ళిళ్ళకి, లేకపోతే మన పుట్టినరోజులకి, లేకపోతే పుష్పావతి కార్యక్రమాలకు, ఇంకా ఉంటాయి కదా రిటైర్మెంట్ ఫంక్షన్లకి, ఇట్లాగా బహుమానాలు తీసుకొచ్చేస్తారు. మన వస్తువులన్నా కొంచెం కేర్లెస్గా పెడతాం, కానీ మనకు నచ్చిన మెచ్చిన వాళ్ళు ఇచ్చిన బహుమానాన్ని కేర్లెస్గా పెడతామా అమ్మా? అంత తేలిగ్గా పెడతామా?
మీకు ఒక మాట చెప్తా, మంచోళ్ళందరూ స్తోత్రం చెప్పండి గట్టిగా. మంచోళ్ళు తగ్గిపోయారే, పరలోక రాజ్యం సమీపమైంది, స్తోత్రం చెప్పండి గట్టిగా. ఒకరోజు దేనికో ఒక కుటుంబం దర్శించాలని వెళ్తే అక్కడ పీంగాయలో ఒక కొంగ ఒకటి ఉన్నది, గిఫ్ట్ అది, దాంట్లో లైట్లు కొంగ. కొంగ తెలుసా తెలియదా? ఏం తల్ల ఏమన్నా ఓపరాదండి. కొంగ గిఫ్ట్ తెచ్చారు. ఈ నన్ను పిలిచినోడేమో ఫోన్ పెట్టుకుని ఇటు పక్క పెట్టుకుని మాట్లాడుతూ ఉన్నాడు, చాలాసేపు మాట్లాడుతూ ఉన్నాడు. నేను ఏం చేశాను, ఆమె ఏమో కిచెన్ రూమ్లో ఏమో చేస్తూ ఉంది ఆమె. నేను ఆ కొంగ మీద ఊరకట్ట చేయి పెట్టి, బాగుంది చూసుకుంటా ఉన్నా. ఆ కొంగ ఎత్తుకు బాగుంది, లైట్లు కంట్లో లైట్లు వెలుగుతాట, బాగా చూసుకుంటాం. ఈడు అటుపక్క తిరిగి ఫోన్ మాట్లాడుతాడు. ఈడు మరి ఎప్పుడు తిరిగిండో గబ్బక్కడ అన్నా అన్నాడు. నేను ఈడు ఏమైందని చెప్పి ఈయన్ని చూడబోయి దాన్ని దోసిన నెట్టేసి ముక్కలు పలకమని రాలి. అమ్మ పోయిందా ఎరకొచ్చినా పోయిందా. ఏమైందన్నా, ఎందుకన్నా అదేం చేసిన? నేనేం చేయలేదురా, నువ్వు వేసిన కేకకు భయపడి అదురుపోయాను రా అన్న. అది పడతదేమోనే నేను అరిసినానన్నా. ఊరే నువ్వు అరిసినందుకే పడిందిరా అన్నా. ఆమె వచ్చింది, అమ్మ పాల్గొట్టిండా, పాల్గొట్టిందా, సర్లే పోతే పోన్లే, ఏం చేద్దాం, బయట దేశం నుంచి వచ్చింది, ఏం చేద్దాం, పోతే పోన్లే. ఆమె అంటది, నన్ను తిట్టలేకనే తిడుతుంది. ఏడు కూర్చొని పెట్టకూడదు ఆయన్ని, ఆడు కూర్చొని పెట్టకపోతే ఎవరిని? ఇంకా అరటి పండ్లో సూది ఎక్కించినట్టే, వాళ్ళు తిట్టినట్టే ఉండదు అసలు మనల్ని. ఎంత అటు కూర్చొని పెట్టకూడదు. నేను అమ్మ అన్న మీదేం తప్పు లేదులే అన్న, మాదే తప్పు. ఇప్పుడు ఏం చెప్పినా మేము పిలుచుకున్నాం కదా, మాదే తప్పు అయిపోయిందమ్మా. హలో క్షమాపణ అంతా అడగొద్దన్ను, అంతా ఈ మనిషిని చెప్పాలా. ఎవరిని? వాళ్ళ ఆయన్ని. ఈ మనిషిని చెప్ప, అటు కూర్చొని పెట్టు. సరే కాఫీ తెచ్చి ఇచ్చింది, సరే తాగుతా ఉన్నా. వాళ్ళ ఇంట్లో ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారు వాళ్ళ ఇంట్లో. ఆమె అంటది, చిన్నపిల్లల కాడ కూడా కాపాడుకున్నా దీన్ని. మీకు అర్థం కాలే ఇంకా. చిన్న పిల్లోడి కాడ కూడా కాపాడినాను, ఎద్దులాగా ఎదిగిన వీడి దగ్గర కాపాడుకోలేను నేను. అది ఆమె చెప్పడం వచ్చేదాట కాపాడుకున్నాను. అయితే నిన్న పర్లేదు, నేనేమన్నానంటే, అమ్మా మీ ఇంత బాధపడుతుంది కాబట్టి అది ఎంతో చెప్పి నేను డబ్బులు ఎత్తలేకపోతే మళ్ళీ 7 ఏడ దొరుకుద్దే, కోయిట్లో నుంచి తెచ్చింది. అది కోయిట్, దుబాయ్ నుండి గిఫ్ట్ ఇచ్చారు మా పెళ్ళికి. అది ఏడ దొరుకుద్ది, నీకేం దిగులే, నువ్వు తాగు. అబ్బా ఏమి ఫీల్ అయిపోయారండి వాళ్ళు, ఎంత ఫీల్ అయిపోయారు. అబ్బా ఏంటంటే వాళ్ళ పెళ్ళికి చాలా క్లోజ్గా ఉండేవాళ్ళు ఇచ్చారంట గిఫ్ట్. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. చాలా వాళ్ళకి ఇష్టమైన వాళ్ళు ఇచ్చారంట కాబట్టి దాన్ని అంత భద్రంగా కాపాడుకున్నారు. ఒక 2 టిప్పు కప్పు కాఫీ తాగుతానా, తాగి సరే వీళ్ళందరూ మర్చిపోయిన అనుకునే లోపు మళ్ళీ నీకు ఎన్నిసార్లు చెప్పినా తీసి పైన పెట్టమని, నువ్వు వినవు నా మాట. నేను అడుగు కూర్చొని ఉన్నా, నువ్వు వినవు నా మాట. ఏమో తిట్టే ప్రతి మాట నన్ను తిట్టినట్టే ఉంది. నేను 500 ఏమో, నేను 1000 రూపాయలు తగలబెడతాను, నోరు మూస్తారనుకుంటే అబ్బే ఏంటంటే విలువ కలిగిన వాళ్ళు ఇచ్చారు. అది చెప్పే మాట ఏంటంటే, దేవుడు కూడా మనకు కొన్ని ఆస్తులను ఇచ్చాడు, కొన్ని బహుమానాలు దేవుడు మనకిచ్చాడు. ఒక మానవుడు నీ వివాహానికి ఇచ్చిన కింద పడితే పగిలిపోయి ఇరిగిపోయే ఈ వస్తువుల మీదనే కాపాడుకోవాలని ఇంత జాగ్రత్తగా ఉన్నదే, మరి దేవుడిచ్చిన బహుమానములను కాపాడుకోవాలనబడిన విషయంలో ఎంత జాగ్రత్త ఉండాలి. అలాగూ దేవుడు కూడా మనకు కొన్ని ఇచ్చాడు. ఏంటంటే విశ్వాసమును దేవుడు మనకిచ్చాడు. హల్లెలూయా.
దేవుడే ఆ మాట ఇచ్చాడు అన్నది గతంలో మనం ధ్యానం చేశాం. ఎఫెసీ పత్రిక 6:16. పురుషోత్తమన్నా, నువ్వు బుధవారం రాలేదు ప్రార్థనకి, శుక్రవారం వచ్చావా? రాజ్యం అక్క లేదు కాబట్టి ప్రార్థనకు రాలా. చూసినవా వాళ్ళల్లో ఉన్న ప్రేమ? చూసినవా మన ఎదురు ఊరకు వాళ్ళు అరుచుకున్నట్లుగా తిట్టుకున్నట్లుగా ఉంటారు. చూసిన ప్రేమ కిరా అది వయసు ఎక్కువ అయ్యే ప్రేమ ఎక్కువ అవుతుంది. పాడి చదువు. విశ్వాసం అనబడిన డాలు నేను మీకు ఇచ్చాను, దాన్ని మీరు పట్టుకోనండి. ఇప్పుడు విశ్వాసముని ఎవరిచ్చారు మనకి? ప్రభు ఇచ్చాడు. ఏ విశ్వాసాన్ని దేవుడు మనకి ఇచ్చాడు? ఈ లోక పాప రోత బ్రతుకుతూ ఉన్న మనలను తన కల్వారి సిలువలో ఆయన కాల్చిన రక్తము చేత కడిగి శుద్ధి చేసి సంఘ సభ్యత్వంలో చేర్చి ఆయన రాజ్యంలో మనను ప్రవేశపెట్టుతాడు అనబడిన విశ్వాసము నిరీక్షణ దేవుడు మనకు అనుగ్రహించినాడు. హల్లెలూయా. ఆ విశ్వాసమును మనము పోగొట్టుకోకూడదు. ఆ విశ్వాసమును మనము కాపాడుకోవాలి. ఈ దినమున చాలా మంది విశ్వాసాన్ని కోల్పోతూ ఉన్నారు. పేరుకు మాత్రం విశ్వాసులే. అమ్మా విశ్వాసం అమ్మని ఎవరన్నా ఉన్నారు అక్కడ? ఎవరు లేరు కాదు. పరిపూర్ణం వద్దులే. విశ్వాసమ్మ మాకు తెలిసిన ముందు ఒక విశ్వాసమ్మ పేరు. అసలు మందిరము కొంప సైడ్ అస్సలు తలకాయ చూపిదామా. మా టీచర్ గారు అనేవాళ్ళు, పొట్ట పొడిస్తే అక్షరం లేదురా ఇంట్లో అని. నన్ను పొట్ట పొడిస్తే నేనంటాను, బోతద్దం పెట్టి ఎతికినా ఆమె దగ్గర విశ్వాసము కానీ అసలు కనిపించదు. కానీ పేరు మాత్రం ఏంటి? చెప్పరేందండి, విశ్వాసమ్మ. విశ్వాసమ్మలో ఏమి లేదు, పేరులో ఉంది కానీ ప్రవక్తనలో విశ్వాసము. దేవుడు నీకు ఇచ్చిన ఒక ఆస్తి అంటూ తెలుసండి, విశ్వాసం. మనమందరం విశ్వాసులమే. అయితే దేవుని వాక్యం ఏమంటుందంటే, ఆ విశ్వాసమును మీరు కాపాడుకోవాలి. పరిశుద్ధ గ్రంథంలో హెబ్రీ పత్రిక చదవండి, 11వ అధ్యాయం, క్షమించండి 3వ అధ్యాయం 15వ వాక్యం. హెబ్రీ పత్రిక 3:15. అది ఏలయనగా మొదట నుండి మనకున్న దృఢ విశ్వాసము అంతము మటుకు దానిని గట్టిగా చేపట్టవలెనని, దానిని గట్టిగా చేపట్టువాడు ఎవడు, వాడు క్రీస్తులోనికి పాలిభాగస్తుడవుతాడు. చప్పట్లు కొట్టి ప్రభువుని మహిమపరచుదాం. విశ్వాస జీవితము ప్రారంభించటము ప్రాముఖ్యము కాదు, కానీ విశ్వాసమును అంతము వరకు కాపాడుకోవటం ప్రాముఖ్యం. భక్తి జీవితము ప్రారంభించటము ప్రాముఖ్యము కాదు, కానీ అంతము వరకు భక్తిని కొనసాగింపజేయటం ప్రాముఖ్యం. కొంతమంది నా దగ్గర సేవ చేయాలని, పరిచర్య చేయాలని నా దగ్గర చెప్తున్నప్పుడు నేను చెప్తాను, ఏంటంటే పరిచర్య ప్రారంభించేది, సేవలకు వచ్చేది ప్రాముఖ్యం కాదు. ఈ పరిచర్యను, సేవ జీవితమును అంతము వరకు కొనసాగింపజేయాలి, లేకపోతే శాపగ్రస్తులుగా మారిపోతారు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సాయంకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనతో చెప్పే మాట, మీరు కాపాడుకోవలసినది ఒకటి ఉన్నది. అది ఏంటంటే దేవుడు మీ చేతులకు అప్పగించిన విశ్వాసమే. ఐగుప్తు దేశంలోనికి మోసే గారిని పంపించాడు దేవుడు. మొదట వారు దేవుణ్ణి మోసే నమ్మలేదు. దాని తరువాత వారు
దేవుడే మోషేను పంపించాడని నమ్మారు, మోషేను నమ్మారు, దేవుడి మీద విశ్వాసం ఉంచారు. కొన్ని అద్భుతాలు, కొన్ని ఆశ్చర్య కార్యములు దేవుడు చేసిన తర్వాత ఓకే, నిజమైన దేవుడు ఈయనే మనల్ని ఈ ఇరుకుల నుండి, ఈ నిట్టూర్పుల నుండి, ఈ బాధల నుండి, దుఃఖముల నుంచి మనల్ని ఈయన దాటిస్తాడని విశ్వాసంతో వాళ్ళు బయలుదేరి వచ్చారు. అయితే నా ప్రియమైన దేవుని బిడ్డలు గమనించండి, ఇంచుమించు 2 లక్షల మంది బయలుదేరి వచ్చారు. కనాను దేశంలోనికి 2 మాత్రమే ప్రవేశించగలిగారు. తక్కిన వారు ఏమైపోయారయ్యారంటే అరణ్యములో ఆకులు రాలిపోయినట్లుగా రాలిపోయారు. ఏం జరిగింది? విశ్వాసముతో వారి జీవితం ప్రారంభించబడింది. మరి ఏమైందయ్యానంటే విశ్వాసమును దారి మధ్యలో వారు పోగొట్టుకున్నారు. శ్రమలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు, కష్ట పరిస్థితులలో, శత్రువులు ఎదురొచ్చినప్పుడు, ఎర్ర సముద్రం ఎదురొచ్చినప్పుడు ఇలాంటి బ్రతుకు, ఈ చావు మేము ఎందుకు చావాలి? మేము ఐగుప్తు దేశంలో ఉన్న కీరకాయలు, దోసకాయలు, ముల్లంగికాయలు, ఇంకా బీట్రూట్, క్యాన్సర్ కాదు అది క్యారెట్, ఇవన్నీ తింటా బాగా హ్యాపీగా ఉండేవాళ్ళమే. ఇన్ని కష్టాలు మేము పడాలన్నా? మీరు చూడండి, ఐగుప్తు దేశమును విడిచి బయటకు వచ్చినప్పుడు ఎర్ర సముద్రమును అడ్డుగా వచ్చినప్పుడు ఎర్ర సముద్రమును 2 పాయలుగా చీల్చి మమ్మలను ఎర్ర సముద్రము దాటించిన దేవుడు. మారాను భూములు మేము ఉన్నప్పుడు మారాను మధురముగా మార్చిన దేవుడు. ఎరుకో గోడలు ఎదురుగా వచ్చినప్పుడు ఎరుకో గోడలు కూల్చిన దేవుడు. ఆకలైనప్పుడు మన్నాను కురిపించిన దేవుడు. మాంసము కావాలన్నప్పుడు పూరేళ్లను రప్పించిన దేవుడు. మమ్మల్ని వెనుక తరుముతూ వచ్చిన శత్రువులను సముద్రంలో హతము చేసిన అదే దేవుడే అంతము వరకు మమ్మలను నడిపించబోతున్నాడనబడిన విశ్వాసం వీరికి ఎందుకు లేకపోయినది? మీ అందరితో ఒక ప్రశ్న అడుగుతాను. దేవుడి మీద విశ్వాసం లేకుండానే, దేవుడు మీ జీవితంలో మేలులు చేయకుండానే ఇంత దూరం వచ్చారా? ఎవరైనా చెప్పగలుగుతారా నా జీవితంలో దేవుడు ఏ మేలు చేయలేదని? మానవుల నైజ్యం చెప్పన, దరిద్రమైన ఆలోచన. కొండంత సమస్యలు నీ కొరకు దేవుడు తీసి తొలగించుంటాడు. ఆవగింజంత సమస్య ఉంటుంది, దాని గురించి నువ్వు ప్రభుని స్తుతించవు, కానీ దీని గురించి ప్రభుని దూషిస్తావు. ఎంత బాధ అండి! నీ జీవితంలో దేవుడు ఏ మేలు చేయకుండానే ఇంత దూరం వచ్చావా? ఐగుప్తు దేశం నుంచి బయలుదేరిన ఇశ్రాయేలీయులు ఆకులు రాలినట్లుగా ఎందుకు రాలిపోవాల్సి వచ్చింది? ఏం జరిగిందంటే వారిలో ప్రారంభ జీవితంలో ఉన్న విశ్వాస జీవితము మధ్యలో వారు పోగొట్టుకున్నారు. దేవుని వాక్యం అంటుంది, నా ప్రియులరా, విశ్వాసమును, మీ దృఢ విశ్వాసమును అంతము వరకు మీరు గట్టిగా పట్టుకోవాలి. హల్లెలూయా. నేను అంటాను, ఎర్ర సముద్రము చీల్చిన దేవుడు, మారను మధురంగా మార్చిన దేవుడు, శత్రువులను హతము చేసిన దేవుడు, మన్నాను కురిపించిన దేవుడు, పూరేట్లను మీ కొరకు రంపించిన దేవుడు, మేఘ స్తంభంగా వచ్చిన దేవుడు, అగ్ని స్తంభంగా వచ్చిన దేవుడు, ఈ 40 సంవత్సరములు మిమ్మల్ని నడిపించిన దేవుడు ఈ కొంత సమయం నడిపించలేడా? ఈ చిన్న సమస్యలను దాటించలేడా? ఈ చిన్న పోరాటం నుంచి మిమ్మల్ని తప్పించి బయటికి తీసుకురాలేడా? మీకు ఒక చిన్న మాట చెప్తాను, మీరు మరలా భావించకూడదు. మీ గుండెలకు ధైర్యము కలుగు చేసే మాట చెప్తాను, జాగ్రత్తగానండి. మాకు తెలిసిన ఒక సిస్టర్ గారు బహుకాలం వివాహం కాకుండా ఉన్నది. నాకంటే 5 సంవత్సరాలు పెద్దది. నాకు 34 వయసు. నాకంటే 5 సంవత్సరాలు పెద్దదంటే ఇంక లెక్క వేయండి, ఎన్ని సంవత్సరాలు? ఏమండి? 34, 5, 40 అంట వాళ్ళకి. బా అమ్మా, ఏ స్కూల్ అమ్మా? మీకంటే నేనే పర్వాలేదు లెక్కలలో, 100కు కొట్టేటట్టున్నా. ఏమండి, సహజంగా మన పిల్లలకు మన పెళ్ళిళ్ళు ఎప్పుడు చేస్తాం? ఏ వయసులో చేస్తాం? ఏ వయసులో పెళ్ళిళ్ళు చేస్తామండి? పెళ్ళిళ్ళు చేసిన వాళ్ళు చెప్పండి. 20, 21, ఇక 22, ఇంకా 23. 20 వయసు నుండి ఈ అమ్మాయికి వివాహం చేయాలనుకుంటున్నారు.
కుదర్చబడలేదు. ఇట్లా దాటుకుంటూ ఏదో ఒక సమస్య వివాహం దాకా వచ్చి ఆగిపోతా ఉంది. 39 వయసు అయింది. అందరు చెప్పారు ఇంక వివాహం కాదు, ఇంక ఎంటబడిపోతుంది, ఇంక అంతే అమ్మాయి బతుకు, ఇంక అయిపోయిందిలే, అంతే ఆ పిల్ల బతుకు అంతేలే అనుకొని అందరూ తిక్కరించి మాట్లాడారు. అయితే ఒక దినం వచ్చింది, అద్భుతమైన వరుడును దేవుడు ఆమెకిచ్చి వివాహం చేశాడు. ఏ అలవాట్లు లేని దేవుని భయము భక్తి ఉన్న ఒక వ్యక్తిని చూచి పెళ్లి చేశారు. వాళ్ళు అన్నారు 39 వయసు అయిపోయింది కాబట్టి ఇంకేమన్నా సెకండ్ హ్యాండే. అర్థమైందా? ఆల్రెడీ పెళ్ళైన వాళ్ళు, భార్య చచ్చిపోయిన వాళ్ళు, కాళ్ళు చేతులు లేని వాళ్ళు అట్లానే ఎవరైనా దొరుకుతారని అన్నారు. అయితే మీరు నమ్మండి, మంచి మనస్సు కలిగిన గుణము కలిగిన ఒక అబ్బాయిని ఆ అమ్మాయికి దేవుడు భర్తగా ఇచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. వివాహం అయిపోయింది, అద్భుతంగా చాలా జయప్రదంగా వివాహం జరిగింది. 2 సంవత్సరాలు అయింది, గర్భఫలం లేదు. నన్ను చూసినప్పుడల్లా ఆ అమ్మాయి ఏడుస్తుంటుంది. ఏందయ్యా నా బతుకు, ఇంతకాలం ఈ పోరాటం ఉన్నది, ఇప్పుడు పిల్లలు లేరన్న పోరాటం, ఏందయ్యా ఈ బతుకని ఒక మాట చెప్పారు. చివరికి నీ తల్లిదండ్రుల నోట్ల నుండి కూడా వచ్చింది, ఇంక నీకు పెళ్ళి కాదని. ఆ రాతనే దేవుడు మార్చి నీ వివాహాన్ని జయప్రదంగా జరిగించాడు. అంత గొప్ప కార్యాన్నే దేవుడు తేలికగా చేసినప్పుడు ఈ విషయంలో దేవుడు అద్భుతం చేయలేడా? మీ కాడ చెప్పినాను చూడు ఆ మాట. పాపం వచ్చేస్తుందండి నాకు. ఒక పక్క ఈ సౌండ్, ఒక పక్క ఎన్నో గొప్ప గొప్ప కార్యములు దేవుడు మన కొరకు చేసి ఉంటాడు. వాటిని బట్టి మనం సంతోషించాం. ఏదో ఒక విషయం ఆలస్యం అయిపోతే దానికి దేవుడిని తెగదిట్టేస్తూ ఉంటాం. ఏం చేశాడు నా జీవితంలో దేవుడు, ఏ మేలు చేశాడు నా జీవితంలో దేవుడు అని నేను అంటాను. ఏ మేలు చేయకుండా దేవుడు ఎంత దూరం తీసుకొచ్చాడా? ఏ మేలు చేయకుండా ఈరోజు నువ్వు భూమి మీద నిలవబడగలిగినావా? నీకంటే గనిబులు ధనిబులు భూమిలో పాతి పెట్టబడితే నువ్వు భూమి పైన నిలబడ్డావంటే దేవుడు మేలు చేయకేనా? కానీ విశ్వాసాన్ని ఎందుకు కోల్పోతున్నావు? దేవుడు నీకు ఇచ్చిన బహుమానముని విశ్వాసమును కాపాడుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆ విశ్వాసమును నీవు పొరపాటున పోగొట్టుకోకూడదు, కాపాడుకోవాలి. ఒకటి, నీ ఆత్మను కాపాడుకొని ఆయన రాజ్యంలోకి ప్రవేశింపజేయాలంటే నీ విశ్వాసాన్ని ఒకటి కాపాడుకోవాలి. 2 చదవండి పరిశుద్ధ గ్రంథములో యాకోబు పత్రిక 1వ అధ్యాయం 27వ వాక్యం. తండ్రి అయిన దేవుడు ఎదుట మా పవిత్రమును నిష్కలంకమునైనా మైకి రాదా? అదే నా సౌండ్ వచ్చేది అని చేస్తే వినిపించట్లేదు నాకు. ఆ మైక్లో చదువు సార్. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన భక్తి దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏమనగా దిక్కులేని పిల్లలను వెధవరాన్లను వారి ఇబ్బందులలో పరామర్శించుటయు ఇహలోహ మాలిన్యము తనకు అంటకుండా తను తాను కాపాడుకొనుటయే భక్తి. చేతులెత్తి స్తోత్రం చెప్పండి గట్టిగా. 1 విశ్వాసమును కాపాడుకోవాలి, 2 పరిశుద్ధతను కాపాడుకోవాలి. ఈ లోక మాలిన్యము తనకు అంటకుండా తన్ను తాను కాపాడబడాలి. ఈ లోకము మాయలోకం, ఈ లోకం మంచిది కాదు, ఈ లోకులు మంచోళ్ళు కాదు. ఎదుగుతున్న వారిని చూసి ఉద్రేకపరిచి మాట్లాడేవాళ్ళు కాదు, కిచ్చపరిచి మాట్లాడే లోకం ఈ లోకం. ఈ లోకము బాగుపడుతున్న వారిని చూసి సంతోషించేది కాదు ఈ లోకం. బాగుపడుతూ ఉన్న వాని మీద అపనిందలు మోపే లోకం ఈ లోకం.
అయితే దేవుని వాక్యం అంటుంది, ఈ లోకమునకి మాలిన్యమునకు నువ్వు దూరంగా ఉండాలి, ఈ లోక మాలిన్యము తనకు అంటకుండా నిన్ను నువ్వు కాపాడుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనకి ఇచ్చినది ఏంటయ్యానంటే పరిశుద్ధత. ఒకనాడు మనము పాపులం, పెంట కుప్పలో పడిపోయిన మనలను దేవుడు పైకి లేవనెత్తినాడు, క్రీస్తు రక్తము చేత కడిగినాడు, ఆయన రక్షణ వస్త్రము ధరింపజేశాడు, పరిశుద్ధపరిచినాడు, క్రీస్తు అనే బండ మీద మనల్ని స్థిరపరిచినాడు. హల్లెలూయా. ఆయన క్రీస్తు అనే బండ మీద మనల్ని స్థిరపరిచినాడు. ఇప్పుడు మనం ఏం చేయాలంటే, నువ్వు పెద్దగా సాహసించవద్దు, కానీ ఆ పరిశుద్ధతను నువ్వు కాపాడుకోవాలి. ఈ లోక మాలిన్యము మనకు అంటకుండా మనలను మనము కాపాడుకోవాలి. దేహాన్ని కాపాడుకుంటున్నావు కానీ ఆత్మను కాపాడుకుంటున్నావా? వర్షం పడుతుంది, ఆరాధన అయిపోయిన తర్వాత మీరు అందరూ వెళ్తారు, బురదలో నడిచి వెళ్తారా అమ్మా? అందులో సగం మంది మందిరానికి వెళ్ళేటట్టు తెల్ల బట్టలు బాగా కట్టుకొని వచ్చారు, కొంతమంది తిరణాలకు వచ్చినట్టు వచ్చినారు. దేవునికి స్తోత్రం. సరే పోనీయండి, ఏమైతేమి బురదలో నడుస్తారా? మనం బురదలో నడుస్తామా? ప్యాడ్లో కాలు పెడతామా? ఎందుకు? ఆ దరిద్రత మనకు అంటకూడదని. భౌతిక కాయాన్ని కాపాడుకోవాలనబడిన ఆశ మెలకువమున్న మనలో ఆత్మను కాపాడుకోవాలి, ఆత్మీయ జీవితమును కాపాడుకోవాలనబడిన ఆశ తాపత్రం ఉందా? పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట అంటాడు భక్తుడు, చదవండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 18వ వాక్యం. జారత్వమునకు దూరముగా పారిపోవుడి, మనుషులు చేయు ప్రతి పాపమును. చాలు. జారత్వమునకు దూరముగా, అమ్మా దూరముగా. సరే మీ మాటలు నాకు వినపడలేదు, నా మాటలన్నా మీకు వినిపిస్తున్నాయా? అన్న మోషన్న వినిపిస్తుంది కదా, కిషోర్ అన్న టీచర్ వినపడుతున్నాయా? రైట్. ఇప్పుడు జారత్వమునకు దూరంగా పారిపోడి అని ఉంది. అంటే పాపమును విడిచి పారిపోమని దాని యొక్క భావం. మీకు ఒక చిన్న మాట చెప్తాను జాగ్రత్తగా. ఒక సిస్టర్ నాకు ఫోన్ చేసి, అన్న కొంచెం ఇంటి దాకా వచ్చేళ్ళండి అన్న, కొంచెం కుటుంబంలో సమస్యలుగా ఉన్నాయి అని అన్నది. సరే నేను కూడా వెళ్ళాను. వెళ్తే వాళ్ళ భర్త ఉన్నాడు, వాళ్ళ భార్య. అన్నా నా మాట వినమనన్నా, ఇవన్నీ నా మాట వినమనన్నా, ఆ పని వద్దన్నా, ఆ ఉద్యోగం వద్దన్నా అంటా ఉంది. ఏం ఉద్యోగం అమ్మా నేను అడిగిన. వైన్ షాప్ అంటే సారాయి కొట్టు, దాంట్లో లోడ్ దించే పని అంట. లోడ్లు దించి లోపల స్టోర్ చేసే పని అంటే ఏంది. ఆడికి పోతే తాగుడు నేర్చుకుంటాడన్నా, వద్దన్నా, ఆడికి పనికి పోయినప్పటి నుంచి రోజు తాగుతా వస్తుందన్నా, నువ్వు చెప్పన్నా అన్నది. నేను చెప్పినాను, అమ్మా ఇప్పుడు ఆ అంగడిలో షాపులో పని మానితే ఏం తాగకుండా ఉంటాడా అని అడిగిన. ఎట్టయినా తెచ్చుకొని తాగుతుడు కానీ అంటాను. మరి ఇంకేంది నీ సమస్య ఏంటి చెప్పమని అడిగిన. నువ్వు చెప్పన్నా, అదే చెప్తున్నా. తాగాలి అనుకునేవాడు మళ్ళీ లేకపోతే బస్సు పట్టుకొని మౌంట్ కన్నా వస్తాడు. హలో, నిజమంటారా అబద్ధమంటారా? కరోనా టైంలో అసలు ఎవడు బయటికి రాకూడదు. కంకణము కట్టుకొనేసి ముత్తాబుద్దిపేటకు వచ్చారు కూర కోసం. మా ఊళ్ళు కూర కోసం. మీరు సైలెంట్గా ఉండంటే మీరు కూడా వెళ్ళారా? మీరు నాకు తెలియదు ఈ సీక్రెట్. అవునా? అమ్మో, వీళ్ళు శర్ణోలు కాదురో సామె. తినాలనుకున్నాడు, యాడికన్నా పోయి తెచ్చుకోడు.
అసలు నాకు విచిత్రం అయిపోయింది. అసలు కరోనా టైం ఎవడు బయటకు వచ్చిన లాంటి పెట్టి పడి కొడుతుండే పోల్చోడు. వీడు ఎట్ట పోయొచ్చారబ్బా, వీళ్ళు కూరలు గంపలు తీసుకొచ్చి అమ్మేస్తున్నారాడా. 100 రూపాయలు ఎక్కువ పెట్టి అమ్మేశారు. వ్యాపారం అది అదిరిపోయింది. అప్పుడు స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎట్ట పోల్చులు వదిలిపెట్టలేనంటే వేకుజామున పోలీసు వాళ్ళు నిద్రపోయే టైంలో పోతారంట. వాళ్ళు నిద్రపోయే టైంలో వీళ్ళు పోవాలంటే వీళ్ళు నిద్రపోకుండా ఉండాలి రాత్రి అంతా. ఉన్నమయ్యా అంటుండే ఒక ఆయన, ఉన్నమయ్యా నిద్రపోకుండా ఉన్నామో. దేనికోసం? కూర కోసం. తినాలనుకున్నాడు, పోలీసు వాళ్ళు బ్యారికేట్లు పెట్టిన ఆగిండా, లట్టితో వాయించి పడేసిన ఆగిండా. తాగాలనుకునేవాడు వైన్ షాప్లో కాదు, నీవు తాజ్మహల్లో పెట్టినా వాడు తాగుతాడు. స్తోత్రం చెప్పు గట్టిగా. హల్లెలూయా. చిన్న మాట చెప్తాను. నాన్నగారు పరిచర్య ప్రారంభ దినాలు మేము చిన్నపిల్లలం. అప్పుడు మా నాన్నగారితో కొంతమంది చెప్పేవారు, కొంతమంది స్నేహితులు అంటే సేవకులు, ఆత్మీయులు, అయ్యా నువ్వు ఈ ఊరు గాలి చేసి వెళ్ళిపో, నువ్వు ఈ ఊరు గాలి చేసి వెళ్ళిపో, ఎందుకంటే ఈ ఊరు మంచిది కాదు, ఈ ఊరు మంచిది కాదు, ఈ ఊరు మంచిది కాదు, నువ్వు ఈ ఊరు గాలి చేసి వెళ్ళిపో, ఎందుకంటే నువ్వు సేవ చేసేవాడు, నీకు 2 మగపిల్లలు ఉన్నారు, వాళ్ళు దోవ తప్పిపోతారు, ఎందుకంటే ఈ ఏరియా మంచిది కాదు, ఈ ఊరు మంచిది కాదు, సహవాసం మంచిది కాదు, కాబట్టి ఈ ఏదో ఒక అలవాటు నేర్చుకుంటారు, నువ్వు తల మీద నీ సేవ పాడైపోతావు, నువ్వు తల చూపించలేవు బయట అని చెప్పారంట. నాన్నగారు సేవ ఇక్కడే కాబట్టి మనం ఎక్కడికో పోయింది, ఇక్కడ ఏడ సేవ చేయగలుగుతాను నాన్నగారు ఉన్నారు. ఇప్పటికీ నేను చెప్తున్నాను, మేమున్న స్థలంలో ఇప్పటికీ డ్రగ్స్ సప్లై అవుతూనే ఉన్నాయి, ఇప్పటికీ అవుతున్నాయి. డ్రగ్స్ అంటే మీకు తెలుసా? సఫారీ కాదు, గంజా ఇప్పటికీ సప్లై అవుతూనే ఉన్నాయి. ఆనాటి ఇప్పుడు దాకా అవుతూనే ఉన్నాయి. చుట్టూ వైన్ షాపులు ఉన్నాయి. బేబిచ్చంగా తిరుగుతారు. ఈ లోకపు అలవాటులలో మునిగి ఉన్న యవనస్తులు ఈ రోజుకి తిరుగుతారు. కానీ వారి మధ్యలోనే పుట్టాము, వారి మధ్యలోనే పెరిగాము. నాన్నగారికి ఆవగింజంత అవమానం కూడా తీసుకురాలేదు. అది మాత్రమే కాదు, మా ద్వారానే సేవ కొనసాగింపజేస్తున్నాడు. నేను ఎందుకు చెప్తున్నా అంటే, వజ్రము పెంటలో పడిన వజ్రమే. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. మసిబొగ్గుని తీసుకొని వచ్చేసి నువ్వు కబోర్డ్లో పెట్టిన మాత్రములు అది వజ్రం అయిపోదు. అది కబోర్డ్లో ఉన్న మసిగొబ్బే. వజ్రము తీసుకొని వెళ్ళి బురదలు వేసిన వజ్రమే. కొంతమంది ఈ ఊరు మంచిది కదయ్యా, ఎవడు నన్ను అడుగు, ఎవడు కూడా అబ్బా మా ఊరు మంచిదని ఇంతవరకు చెప్పి నేను వినలేదురా, అసలు వినలేదు, ఎవరు చెప్పరు. వాళ్ళ ఊర్ల గురించి అబ్బా అసలు ఎందుకన్నా మా ఊరు గురించి అసలు అడగొద్దన్నా, అసలు మా ఊరు మంచిది కాదు, అసలు మా ఊరు మంచిది, అసలు మా ఊరు అసలు దీని నోరు మంచిది కాదు. ఏమండి, వాళ్ళు మంచోళ్ళు కాదు, వీళ్ళు మంచోళ్ళు కాదు, అది మంచిగా ఇది మంచిది కాదు, వాడు మంచోళ్ళు కాదు, అసలు వీళ్ళు మంచోళ్ళు కాదు. ముందు దేవుడికి స్తోత్రం కలుగును గాక. అందుకే యేసన్న గారు అప్పుడే పాడాడు, ఊరు మంచిదే గాని ఊటలన్నీయు చెడిపోయేనే, ఊరు మంచిదే గాని ఊటలన్నీయు చెడిపోయేనే, ఉప్పు వేసిన ఊట అక్షయతానొందెనే, ఉప్పు వేసిన వెంటనే ఊట అక్షయతానొందెనే, ఊహలు నాదు ఊటలు నా యేసు రాజా నీలోనే ఉన్నవి, కందవే నీదు ఆశ్చర్య క్రియలు. దేవునికి స్తోత్రం. ఈ ఊరు మంచిది కాదండి, నో. ఆ ఊరు ఎక్కడదైనా నువ్వు వజ్రం అయితే వజ్రమే. స్తోత్రం చెప్పండి గట్టిగా. మసిబొగ్గు అయితే మసిబొగ్గే.
మసిబొగ్గు ఏమి ఆడికి పోయిన మాత్రంలో వజ్రంగా మారదు, వజ్రము ఏడకొచ్చిన మాత్రంలో అది మసిబొగ్గుగా మారదు. అదే ఊర్లోనే పుట్టి పెరిగాము నేను, జేమ్స్, మేమందరం. ఎప్పుడైనా జేమ్స్ తాగి వచ్చాడమ్మా, అదేనమ్మా, డ్రమ్ము కర్రతో టెంకి ఎగర కొడతా. ఏం జేమ్, ఎప్పుడైనా మనకుందా వాసన? అందులో మా నాన్నేమో రోజు ఏదిరా కర్ర ఏది రోజు మన రేయ్ ఇదిగో కరెక్ట్గా ఉండాలి, నేను సేవకుడిని, ఒరేయ్ నేను పాస్టర్ని, ఒరేయ్ నేను సేవకుడిని, అవమానం తేకూడదు. ఎప్పుడు లేదు. ఎందుకంటే నేను స్కూల్కి వెళ్ళి మేము నిద్రపోయిన తర్వాత మధ్యరాత్రి ఇంటికి వస్తాడు, నేను తెల్లారి లేచి స్కూల్కి వెళ్ళిపోతాను. అంత ఖండించి కొట్టి బాధ పెట్టి అట్లా కూడా ఏం లేదు. కాకపోతే ఏంటంటే మీరు జారత్వమునకు దూరంగా ఉండంటే అర్థం ఏంటంటే, అమ్మో వాళ్ళకి దూరంగా ఉండమని కాదు, మీ మనస్సు వాటికి దూరంగా ఉండాలి, మీ ఆత్మ వారికి దూరంగా ఉండాలి, వాటికి దూరంగా ఉండాలి. వాళ్ళల్లో నీ ఆత్మ కలిసిపోకూడదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మధ్యకాలంలో నాకు వాట్సాప్లో ఒక ఫోటో ఒకటి వచ్చింది. ఒక ఫోటో నాతో చదువుకున్న పిల్లలు, కొంతమంది ఫ్రెండ్స్ అందరూ ఏం చేశారంటే బీచ్కి పోయి అందరూ గ్రూప్ ఫోటో బట్టి బీచ్లో ఆడుకొని గ్రూప్ ఫోటో బట్టి నాకు పెట్టారు కడుపు మండాలని. నాకు పెట్టారు అంటే కొంతమంది అట్నే ఎట్ట కూడా పగ తీసుకుంటారు. కొంతమంది వీళ్ళు అడిగి పోయి తినేది 40 రూపాయలు బ్రెడ్, వీళ్ళు పెద్ద ఏమో చికెన్ 65 తందూరి తిన్నట్టుగా ఫోటోలు మళ్ళీ దానికి స్టేటస్ పెట్టి ఇట్ట మంది ఇస్తారు కడుపు. కొంతమంది పెట్టారు. వీళ్ళందరూ పోతే అది చూసి కొంచెం బాధ కలిగింది. పడుకొని ఆలోచిస్తున్నా, వీళ్ళు ఎందుకు నన్ను దూరం చేశారు, అసలు నేనంటే వాళ్ళకి ఎందుకు కుదరట్లేదు, దేనికి నన్ను పిలవట్లేదే, అసలు నేను ఎందుకు వాళ్ళు కుదరకపోయి ఎందుకు నన్ను పక్కన పెట్టారు అని కాసేపు ఆగి మళ్ళీ నాకు గుర్తు వస్తుంది, వాళ్ళు నన్ను పక్కన పెట్టలే, నేనే పక్కన పెట్టిన వాళ్ళు. నిజం, వాళ్ళు పలు స్థలాలకు పలు సందర్భాలు పిలిచారు, నేనే వెళ్ళట్లే. ఎందుకంటే వాళ్ళు లోకానుసారంగా మాట్లాడతారు, వాళ్ళు మాటలలో అప్పుడప్పుడు అన్ని భాషలు కూడా వస్తాయి. కాబట్టి ఇవన్నీ మనకు కుదరవు. అవసరమైతే వాళ్ళు తాగుతారు, వారి మధ్యలో మనం ఉండేది మంచిది కదా, నేనే వాళ్ళు పక్కన పెట్టాను. తర్వాత గుర్తొస్తుంది నాకు అది, వాళ్ళు నన్ను పెట్టలా, నేనే పక్కన పెట్టేవాళ్ళు. ఎందుకంటే దుష్ట సాంగత్యము మంచి నడవడికిని చెడిపారు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ఘట్టమును మనము కాపాడుకోవాలి. చదవండి పరిశుద్ధ గ్రంథంలో తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 22వ వాక్యం. నీవు నీ యవ్వనేచ్ఛల నుండి పారిపోవాలి అంటే అర్థం ఏంటి? నీ ఆశలు, యవ్వనేచ్ఛలు, యవ్వన కాలములో నీకు కలుగుతున్న పాపమును విడిచి నువ్వు పారిపోవాలి, దాన్ని విడిచిపెట్టిపోవాలి. ఒరే అదేమన్నా ఔరా బిర్జి అనుకున్నావు నువ్వా? రే ఇంద్రగంటే ఇటు చూడు, ఇటు చూడమనండి. రై రమ్ము కర్రతో టెంకి ఎగిరిపోద్ది. రై దేవునికి స్తోత్రం కలుగుగా. అది అడ్జస్ట్ చేయి. వాడు కదిలిచ్చాడు, వాడు అదేం బిర్జి అనుకుంటున్నాడు. బైకులు పోతుండే బ్రిడ్జ్ కింద అటు పోతుంటాడు అప్పుడప్పుడు వచ్చి. సందే అది సీరియస్గా చూస్తా ఉండే ఏందక్క సంగతి? మొన్న నా దగ్గర చెప్పినవేనా? ఈరోజు సీరియస్గా ఉన్నావు ఏంది సందో? ఏం లేదా? ఓకే, యవ్వనేచ్ఛలను విడిచి పారిపోమనంటే యవ్వన కాలంలో నీకు కలుగుతున్న పాపములు, నీలో రేపబడుతున్న ఇచ్చలు
విడిచి నువ్వు పారిపోవాలి. దేవునికి స్తోత్రం చెప్పని గట్టిగా. హల్లెలూయా. అందుకని అందరూ కట్టగట్టుకునేసి నెత్తిని పెట్టుకుని వెళ్ళిపోయారు. మళ్ళీ ఎవరినైతే పారిపోమ్మని. అట్ట పారిపోవటం కాదు, మీ మనస్సు ఆ పాపమునకు దూరంగా పారిపోవాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. మూడవ మాట, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 1వ వాక్యం. 1 మనం కాపాడుకోవాల్సిన విశ్వాసం, 2 పరిశుద్ధత, 3 ఎఫెసీ పత్రిక 4:1. కాబట్టి మీరు సమాధానమనబడిన బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును. బా, ఏం మాట అండి అది! ఏం కాపాడుకోవాలంట మనము? ఏది ఏంజల్ వచ్చిందా? రాలేదా? అంతలా నోపుతున్నావు తలకాయ రూబేనన్నా. తమిళ్లో బైబిల్ చదువుద్దనేలే. సరే చదువు జేమ్స్. ఎఫెసియర్ 4వ అధికారం 1వ వచనం. ఎన్నో వాక్యం పోయిను? 4కే పోయినవా? తెలుగులో 2లోనే ఉంది ఆ మాట. ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుట యందు శ్రద్ధ కలిగిన వారై. 3 ఏం కాపాడుకోవాలి? ఏం కాపాడుకోవాలండి? ఆత్మ కలిగించిన ఐక్యతను. మీకు చిన్న మాట చెప్తాను. ఈ మధ్య వాట్సాప్లో ఒక అబ్బాయి స్టేటస్ పెట్టాడు. ఏంటంటే, అన్ని బంధాలను మనము కోరుకొని పొందుకోలేమంట. అన్ని బంధాలను క్షమించండి, అన్ని బంధాలను కోరుకుంటామంట. కోరుకొనే వీళ్ళు మనకు బంధువులు అని. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇప్పుడు పెళ్లి చేసుకుంటాం అనుకో, ముక్కు మొహం తెలియని అమ్మాయిని పెళ్లి చేసుకుంటామండి. ముందు ఏం చేస్తామంటే వాళ్ళని విచారిస్తాం. వాళ్ళు ఎవరు, వాళ్ళ జాతకాలు ఏంటి, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఇవన్నీ విచారిస్తాం. తర్వాత పెద్దలు వెళ్ళి విచారిస్తారు. తర్వాత వాళ్ళు వస్తారు. ఇవన్నీ పరిచయం అయిన తర్వాత ఓకే, ఈ అమ్మాయే నాకు భార్య, ఈ అమ్మాయే నా ఇంటి కోడలు. వాళ్ళు ఓకే, ఇతనే నా భర్త, ఇతనే మా ఇంటి అల్లుడు. ఇప్పుడు ఫ్రెండ్షిప్ చేస్తున్నాం అనుకోండి. ఫ్రెండ్షిప్ అందరితో తెలియరీతిగా ఫ్రెండ్షిప్ చేయలేం కదండి. కొన్ని రోజులు అలవాటు అయిన తర్వాత ఓకే, వీడు మంచి క్యారెక్టర్, మంచి మనసు ఉన్నాడు, వీడితో మనం ఫ్రెండ్షిప్ చేద్దాం. స్కూల్కి వెళ్తున్నాం అనుకోండి. స్కూల్ మంచి స్కూలు, కానీ ఇక్కడ మనం పిల్లల్ని చేర్చుదాం అని సెలెక్ట్ చేసుకుంటాం. ఉద్యోగం చేస్తున్నాం, అట్లాగనే అన్నీ మనం ఎన్నుకొని మనం ఎంపిక చేసుకుంటాం. అయితే ఒకటి మాత్రం చేయం అన్నాడు. క్వశ్చన్ పెట్టాడు కింద. అదేంటంటే గర్భఫలము అని పెట్టాడు. అంటే మీరు గమనించండి, పిల్లల్ని మాత్రమే మనం ఏది కోరుకోలేం. కొడుకు కావాలనుకుంటాం, కూతురు పుడతాడు. కూతురు కావాలనుకుంటాం, కొడుకు పుడతారు. అంటే తెల్లగుండాలను ఆశపడతాం, నల్లగా పుడతారు. నల్లగుండాలను ఆశపడతాం, నల్లగుండాలను ఆశపడంలే. ముక్కు పొడుగ్గా ఉండాలని ఆశపడతాం. ఇట్లా ఎన్ని ఆలోచించినా పిల్లల విషయంలో మన ఉద్దేశాలు మాత్రమే నెరవేర్చబడవు అని పెట్టాడు. వాడికి నేను ఇంకో కమెంట్ పెట్టాను. ఏంటంటే, సంఘములో దేవుడిచ్చు ఐక్యత కూడా అలాగనే. హల్లెలూయా. అంతే కదా. మనం ఏది కోరుకున్నామండి? నేను పుట్టేటప్పుడే షావులకి దేవుడు పిలుచుకున్నప్పుడే ఓకే, గుడిపాటుపల్లెల్లో కొంతమంది, జాలపాలెంలో కొంతమంది, నల్లగండ్లలో కొంతమంది, మీరేమేమన్నా అనమలవీడులో నుండి కొంతమంది, గాయమారిపల్లిలో నుండి కొంతమంది, వీళ్ళందరినీ పిలుచుకొచ్చి మనం ఒక సంఘం పెడదాము
అని అనుకుంటా పుట్టాను నేను. అన్ఎక్స్పెక్టెడ్గా. అంటే ఇది ఏం ప్లానింగ్ అంటే, గర్భఫలము ఎలాగైతే గాడ్స్ ప్లానింగో, ఎలాగ దేవుని ఆలోచనో, సంఘము అమర్చబడింది కూడా దేవుడి ఆలోచనే. హల్లెలూయా, హల్లెలూయా. మొన్న అమ్మగారు అన్నారు, అమ్మా ఏం పేరు మీ పేరు? సొలొమోను అమ్మగారు. మరి మన మోజెస్ అన్న వాళ్ళ ఊరు కదా, ఏమన్నా కటజోతవో ఆ యొక్క ఇంటికి పోతే భలే మాట్లాడుద్ది మాతో. ఇక్కడికి వస్తే మరి మౌనం ఉంటుంది. ప్రార్థన అయిపోయింది, మన మందిరానికి వచ్చారు. సరే వాళ్ళ ఇంట్లోకి అక్కడ వెళ్తున్నారని ప్రార్థన చేద్దామని పిలిస్తే ఆ మాట్లాడుతూ నాతో ఒక మాట అన్నది, అయ్యా ఆంధ్రప్రదేశంలో ఒక ఆత్మీయమైన సంఘంలో మేము ఎదుగుతున్నాము, ఆ సంఘాన్ని విడిచిపెట్టి దూరం అయిపోయిన బాధగా ఉన్నది, ఈ సంఘంలోకి వచ్చినప్పుడు అదే ఆత్మీయత నేను చూశాను అని అన్నారు. అమ్మ అన్నారా లేదు మీరు? నేనే అబద్ధం చెప్పట్లేదు కదా, అబద్ధం చెప్పను నేను. స్తోత్రం కలుగును గాక. అంటే ఇవన్నీ మన ప్లానింగా? మీరు అనుకుని వచ్చారమ్మా మన చెన్నైకి వెళ్దాం, ఫిలదెల్ఫియా సంఘం ఉంటుంది, అక్కడ ఒక బొడ్డోడు ఉంటాడు దయానిదని, అడిగి వెళ్దాం అనుకుని వచ్చారా? లేదు కాదు. అంటే ఇవన్నీ గాడ్స్, ఇవన్నీ దేవుని సంకల్పం. ఇది మనం కోరుకున్నది కాదు, దేవుడు మనకు అనుగ్రహించినది. స్తోత్రం చెప్పాలి గట్టిగా. దేవుని వాక్యం అంటుంది, ఈ ఐక్యతను మీరు కాపాడుకోవాలి. నేను చెప్పాలనుకున్న మాట ఒకటండి, ఎవరైనా మనల్ని గాయపరచనియండి, కానీ మనం ఎవరిని గాయపరచకూడదు. వద్దు, మనకు ఆ పాపం వద్దు మనకి. మరి ఎందుకో చాలామంది నన్ను విమర్శిస్తారు, కానీ ఎవరిని విమర్శించాలని ఎందుకో నాకు ఎప్పుడు అనిపించలేదు. మీరు చూడండి, యూట్యూబ్లో కూడా వాళ్ళ ముక్కు మొహమే తెలియదు, వాళ్ళని కమెంట్ పెడతా ఉంటారు. అసలు ఎవడురా నువ్వు? నేను మళ్ళీ రిప్లై కూడా నేను ఇవ్వను దానికి. ఒక్కొక్క ఇంటికాడికి వెళ్ళి కూర్చునేసి ఆ సంఘం మంచిది కాదు, వాళ్ళు అట్టటోళ్ళు వీళ్ళటోళ్ళు, మా సంఘానికి రండి అని ఇట్లాంటి పిల్లవాళ్ళనబడిన ఎదవ బుద్ధి అసలు నాకు లేదు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. బియ్యం ఎత్తాం, బిస్కెట్లు ఎత్తాం, ఏం కుక్కలు అంటారా? బిస్కెట్లు ఎత్తాయి దానికి. ఏంటి అన్నీ? సేవ, పరిచర్యది. ఒక గంపల నుండి చేపలు మరొక గంపలోనికి దొంగలించకూడదు, న్యాయ తీర్పులో లెక్క చెప్పాలి. హల్లెలూయా. మనలో ఒకవేళ చిన్న చిన్న బాధలు, చిన్న చిన్న కలతలున్నా, ఇప్పుడు మన భర్తలో కొన్ని లోపాలు ఉంటాయండి, నిలదీసి బయట చెప్తాం మనము. భార్య చెప్పుకుంటుందా? అసలు పనికి మాలిన అర్థమై ఉన్నా, మా ఆయన సూర్యుడు, పూరుడు, సింహం, పులి అంటాం. పనికిరానుడైనా ఎందుకని ఆయన బయట పెట్టుకుంటాం మనము. అసలు అస్సలు పనికిరాంది ఏమంటారు తెలిసిన? నా భార్య బంగారం అండి అంటారు. అంటే వీళ్ళ భార్య లోపాలు బయట పెట్టుకుంటారా? పిల్లలు ఉన్నారు, అస్సలు వీళ్ళు మాటలు వినేవాళ్ళు కాదు, పిల్లల్ని తీసుకొచ్చేసి రోడ్లలో నిలబెట్టి అవమానపరుస్తారా? అంటే ఇది కూడా ఒక కుటుంబం. ఇది ఈ కుటుంబంలో ఒకవేళ తెలుసో తెలియకో ఈ కుటుంబంలో ఉన్నవారినే నువ్వు అవమానపరిచినా నిన్ను నువ్వు అవమానపరుచుకుంటున్నట్టే. నిన్ను నువ్వు అవమానపరుచుకున్నట్టు, నీకు అపాయము నువ్వు తెచ్చుకుంటున్నట్టు. ఎందుకంటే ఇది ఆత్మ కలిగించిన ఐక్యత, ఇది నువ్వు కాపాడుకోవాలి. గత ఆదివారం అనుకుంటా నేను చెప్పాను, ఒక శరీరంలో చేయి వేస్తున్నాం కనుక మనందరము ఒకే శరీరం, ఒకే కుటుంబం. మనం ఈ కుటుంబంలో ఉన్న మనము ఒకరిని ఒకరు మనము గాయపరుచుకోకూడదు. ఒకవేళ ఒకరు బలహీన పడిపోతున్నారా, వాళ్ళని బలపరచాలి. వాళ్ళ లోపాలను తీసుకెళ్ళి బయట చెప్పి వారిని అవమానపరచుకోవటము తన వ్రేలు చేత తన కంటిని పొడుచుకుంటున్నట్టు. కాబట్టి నా ప్రియులారా, మీ ప్రాణములను కాపాడుకో, అంటే మీ ఆత్మను మీరు కాపాడుకోండి. ఎట్లా ఆత్మను కాపాడుకోగలుగుతాం? 1, విశ్వాసాన్ని కాపాడుకున్నప్పుడు. 2, పరిశుద్ధతను కాపాడుకున్నప్పుడు. 3, దేవుడు అనుగ్రహించిన ఈ సంఘం సహవాసములో ఉన్న ఐక్యతను
కాపాడుకున్నప్పుడు, ఈ ఐక్యతను కాపాడుకుంటున్నప్పుడు నిశ్చయంగానే మనం ఆయనలో పాలి భాగస్తులు అవుతాం. అటు కృప దేవుడు 50 మందికి అనుగ్రహించును గాక.